వాడి ఛానల్లే కాకుండా వాడి లైఫ్లోకి కూడా మనం కొత్తగా పోబోతున్నాం. ఎందుకంటే కొత్త సంవత్సరం కాబట్టి నా మీద వాడికి నిజంగా ఇష్టం ఉంది. కానీ వాడు ఎవరికో భయపడుతుండు, ఎవరికో కాదు మా అన్న వాళ్ళకే భయపడుతుండు. టీంలో ఉంటే మనతోనే ఉంటా నేను, నానితోనైతే నేను అస్సలు ఉండా. నాని పేరుతో నాకేం మెన్షన్ చేయకండి. నవ్వుతూ కలకాలం ఉండాలి నేను, మను, మా పిల్లలు. మాకు పెళ్ళి అయితే మా పిల్లలు కూడా కలకాలం ఉండాలి అనుకుంటున్నా. ఎక్కడున్నాడు అసలు మను? ఎక్కడున్నాడు? ఈ జన్మకి చాలు, నేను పోతానన్నయ్య, నేను పోతాను. ఇగో మీ అందరి ముందు అట్లా ఉంటుంది, కానీ నా ఒక్కదాని ముందు నాతో ఎంత ప్రేమగా ఉంటాడో, ఎంత కేరింగ్ ఉంటాడో, ఎంత కంఫర్ట్గా ఉంటాడో అది నాకు మాత్రమే తెలుసు, మీకు తెలియదు. షర్ట్ పట్టుకుంటున్నావు ఏం? నీకు షర్ట్ పట్టుకోకుండా ఇంకేం పట్టుకోండి, నీకు గుండెకాయ బ్లష్ అవుతున్నావు పిల్లల్ని. ఇట్లా చెప్పి నువ్వు దగ్గరికి వచ్చిన అంటే నీకు అస్సలు మంచిగా ఉంటుంది. మాట్లాడతాను, నేను అన్న వాళ్ళతో మాట్లాడతాను, సరేనా? మాట్లాడితే మనం ఊపులో కోపం. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు యువర్ ఛానల్ మిస్టర్ మను అఫీషియల్. సో గైస్, ఏమైంది మిస్టర్ మను అఫీషియల్ ఛానల్ ఉంది అనుకుంటున్నారా? ఆయన పర్మిషన్ లేకుండా నేనే సొంతంగా కొడుతున్నా ఆయన వాడి ఛానల్కి. ఎందుకు అనుకుంటున్నారా? వాడి ఛానల్లే కాకుండా వాడి లైఫ్లోకి కూడా మనం కొత్తగా పోబోతున్నాం. ఎందుకంటే కొత్త సంవత్సరం కాబట్టి వాళ్ళ లైఫ్లోకి మాకు కూడా ఒక న్యూ లైఫ్ స్టార్ట్ అవ్వాలి. కాబట్టి మేము కూడా న్యూగా డిసైడ్ ఏం కాదు, వాడు డిసైడ్ అయితే అసలు చేసుకోలేడు. నేనే నా సొంతంగా ఈరోజు కేక్ తెచ్చి వాడికి నేను పిలిపించి మేమిద్దరం కేక్ కట్ చేసి మన ఇద్దరం న్యూ లైఫ్ స్టార్ట్ చేద్దాం మను అనుకొని నేను రిక్వెస్ట్ చేసుకుంటా. ఇట్లా కుక్కలాగా నేను ఎప్పుడు వాడి వెనకాల తిరుగుతూ ఉంటాను కాబట్టి అందుకే రిక్వెస్ట్ చేసుకుంటా వాడికి, బంగారం మన ఇద్దరం కట్ చేద్దాం అనుకొని కేక్ అయితే కట్ చేస్తాం మేము. సో వాడు నేను మీకు ముందు వీడియోలోనే చెప్పినా కదా, వాడు ఎవరికో భయపడుతుండు అనుకోండి. నిజంగానే అది నా మీద వాడికి నిజంగా ఇష్టం ఉంది. కానీ వాడు ఎవరికో భయపడుతుండు, ఎవరికో కాదు మా అన్న వాళ్ళకే భయపడుతుండు. కేక్ కట్ చేసి అయిపోయిన తర్వాత వాడికి ఒకటే నేను చెప్తా, నువ్వు ఎవరికో భయపడుతున్నావు, అది నువ్వు భయపడకు, నేను అన్న వాళ్ళతో మాట్లాడతాం, మన ఇద్దరం వెళ్ళి అన్న వాళ్ళతో మాట్లాడదాం. నేను ఇంకా లాస్ట్ డిసైడ్ అయితే నేను ఇదే అయినా, టీంలో ఉంటే మనతోనే ఉంటా నేను, నానితోనైతే నేను అస్సలు ఉండా. నాని పేరుతో నాకేం మెన్షన్ చేయకండి. నాకు చాలా మెన్షన్స్ వస్తున్నాయి, అవేం నాకు చేయకండి ప్లీజ్, అర్థం చేసుకోండి. సో ఇప్పుడైతే మనం మను దగ్గరికి వెళ్దాం. నేను హరీష్ అన్న అయితే కేక్ తీయడానికి వచ్చినాం. సో ఇంత బ్లష్ అవుతున్నా నేను చూస్తున్నారా? మాకు కొత్త సంవత్సరం, కొత్తగా న్యూ లైఫ్ స్టార్ట్ అవుతుందని నేను అనుకుంటున్నా. ఇట్లానే నవ్వుతూ కలకాలం ఉండాలి నేను, మను, మా పిల్లలు. మాకు పెళ్ళి అయితే మా పిల్లలు కూడా కలకాలం ఉండాలి అనుకుంటున్నా. నాకు తిట్టుకున్నా ఏం పర్వాలేదు, సో తిట్టుకోండి, చాలా బాధ అనిపిస్తుంది కానీ నేను బయటికి చెప్పుకోవట్లేదు. చాలా గలీజ్గా తిడుతున్నారు. సో ఇది నా తప్పు, ఇది నేను చేసేది తప్పు అని మీకు అనిపిస్తుందేమో, నాకైతే రైట్ అనే అనిపిస్తుంది. సో ప్లీజ్ ఈరోజు న్యూ ఇయర్ కాబట్టి మాకు కూడా కలకాలం చల్లంగా ఉండండి, నవ్వుకొని ఉండండి అనేదో అంటారు కదా, అది మీరు ప్లెసెస్ మీరు కామెంట్ చేయండి, ఓకేనా? ఇప్పుడైతే మన దగ్గరికి వెళ్ళిపోదాం. సో గైస్, ఇప్పుడైతే కేక్ కొనడానికి వచ్చేసా. కేక్ తీసుకుందాం. చెప్పు, వాడికి బటర్ స్కాచ్ అంటే ఇష్టం, తీసుకుందామా? చెప్పు అన్నా, నువ్వు కూడా నాకు సపోర్ట్ చేయకపోతే ఎట్లా అన్నా? మధ్యలో తల్లి నీకు ఇష్టం, నన్ను కొడుకోనో లేదు తీసుకోవచ్చు, నీకు ఏది కావాలో అది తీసుకో. మనగడికి కూడా పిల్లొచ్చు కదా, వాడు నేను కేక్ ఇక్కడే కట్ చేసేద్దాం. ఆగు, బటర్ స్కాచ్ తీసుకుంటా, సరేనా?
స్కాచ్ మా వాడికి ఇష్టం కదా బటర్ స్కాచ్ అలా కూల్ కేక్ ఉంది ఇది అదే ఇచ్చేది దాంట్లో చాక్లెట్ ఉందా చాక్లెట్ ఉంది మళ్ళీ బటర్ స్కాచ్ అన్నావు అది ఇష్టం అని చెప్పి మీ వాడికి చాక్లెట్ నాకు ఇష్టం వాడికి పెడతా పెద్ద ప్లానింగే ఇచ్చేదా ప్యాకింగ్ నేను అట్లా తీసుకోవాలా పేరు రాపించు మళ్ళా ఏమని రాపించు పేరు రాపించు హ్యాపీ బర్త్డే ఎందుకు న్యూ ఇయర్ అది హ్యాపీ హ్యాపీ న్యూ న్యూ ఇయర్ ఇయర్ ఓకే చదువునా అందుకే చదువుకోమన్నా అంకుల్ కూడా బాగా కనిపిస్తున్నాడు వీడియోలో ఎక్కడున్నాడు అసలు మనం ఎక్కడున్నాడు ఈ జన్మకి చాలు నేను పోతానన్నయ్య నేను పోతాను సో గైస్ ఇప్పుడైతే మనం మను దగ్గరికి వెళ్ళిపోదాం కేక్ ఒకటేనా మీ వాడికి ఇంకేం లేదా ఇంకేంటి శోభనం ఏమైనా కావాలా మా వాడికి ఇప్పుడు అదే పుచ్చి మా వాడు మా ఇష్టం నీకెందుకు నువ్వెందుకు మధ్యలో మా వస్తున్నావు ఫ్రెండ్ అసలు? అమ్మా ఈ ఫ్రెండ్ అయితే ఎవరికి ఎక్కువ ఆడా నా లవర్ ఆడా అర్థమవుతుందా సరే సరే సో గైస్ వాడైతే ఇప్పుడు ఆఫీస్ అదే బీర్ ఏమన్నట్లు ఏమన్నా బీరా వాడు బీరా అవన్నీ తాగండి నా కోసం మొన్నే తాగినాం ఇద్దరం వాడు నా కోసం మార్చుకున్నాడు అన్న నీకు ఆడ చెప్తుండే మా ముందు మా ఇద్దరమే తాగినాం అంటుంటే వాడు నా బంగారం అన్న వాడు నాకు తాగినన్న నాకు తెలుసు బంగారం అంటేనే సో గైస్ ఇప్పుడు వాడైతే ఆఫీస్ రూమ్ లో ఉన్నాడు సో మనం కిందికి పిలిచి మరి ఫోన్ చేస్తా ఫస్ట్ ఏడున్నాడో కనుక్కున్నా ఆల్రెడీ ఆఫీస్ రూమ్ ఉన్నాడంట సో ఆడికి వెళ్ళి మళ్ళీ కాల్ చేసి కిందికి పిలుద్దాం కిందికి పిలిచి ఇంకా వస్తాడు ఎందుకు రాడు అమ్మ దింగను రాకపోతే చూస్తేనే కింద నుంచి పైకి వాటర్ ఇగో మండిపోతున్నాడు వాడు బాగా ఇగో మీ అందరి ముందు అట్లా ఉంటుంది కానీ నా ఒక్కదాని ముందు నాతో ఎంత ప్రేమగా ఉంటాడో ఎంత కేరింగ్ ఉంటాడో ఎంత కంఫర్ట్గా ఉంటాడో అది నాకు మాత్రమే తెలుసు మీకు తెలియదు గమనుండండి సో గైస్ ఇప్పుడు మనం అక్కడికి వెళ్ళి కార్ మీద కేక్ పెట్టి వాడికి పిలిచి వాడికి ఒక కిస్ ఇచ్చి అంత ఎక్స్పెక్ట్ చేస్తున్నా అక్కడ అంత ఉండదు కూడా ఎందుకంటే అంతెందుకు అంటే వాడు నాకు ఇంకా యాక్సెప్ట్ చేయలేడు కాబట్టి యాక్సెప్ట్ చేస్తే పక్కా ముద్దిచ్చి మరీ నేను కేక్ కట్ చేయించేదాన్ని సో గైస్ ఇప్పుడు వాడికి ప్రేమగా నేను బంగారం నాన్నలు అమ్మలు అని పిలుస్తాను నేనైతే నిజంగా ఈ వీడియో ఎంత బాగుంటుంది అంటే మీరే లాస్ట్ దాకా చూడండి స్కిప్ చేయకుండా సో గైస్ లాస్ట్ దాకా చూడండి అంతే గైస్ ఇప్పుడైతే మనం వచ్చేసాం మన గడికైతే పిలిచేద్దాం సిగ్గు పడుతున్నా కదా ఎక్కువ ఆడొచ్చినాక నన్ను దెంగుతాడు సిగ్గులేని నవ్వుతున్నావు మళ్ళా ఏం కాదు కొట్టినా కాస్త ఏం చేసినా కాస్త అర్థమవుతుందా బా గైస్ చూడండి గైస్ పేరు చూపే సార్ అబ్బాయి ఫీడ్ మను పక్కన లవ్ షేప్ మరి ఏం పెట్టాలి నా గుండెకాయ తీసి పెట్టాలా మూటకాయ పెట్టి మనకు అవసరం అంటావా ఆయన ఆడొస్తాడు మూతి మీద దిగుతాడు హలో 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 బంగారం ఏడున్నారా ప్లీజ్ నా కోసం ఒకసారి కిందికి రావా నీతో పర్సనల్గా మాట్లాడాలి కొంచెం ఏడున్నాడు అసలు ప్లీజ్ కొంచెం నా బాధను కొంచెం అర్థం చేసుకో ఇంకా ఇదే లాస్ట్ అనుకో అదేదో ఏం లేదు ఇక్కడ నాని కూడా ఉన్నాడు ఇక్కడ నాని కూడా ఉన్నాడు రా కిందకి ఇద్దరితో కొంచెం పర్సనల్గా మాట్లాడాలి ఉన్నాడు రా ఇప్పుడు మళ్ళీ వాళ్ళిద్దరు గొడవ పెడుతున్నావా లేదు ఉన్నాడు రా మనం నేను నీ దాకా ఏం తీసుకొని రా నేను మాట్లాడతా అనుకోని నేను పిలుస్తున్నా కొంచెం రా ప్లీజ్ చూస్తేనే సీరియస్ అవుతాడు ఎందుకు నువ్వు మళ్ళా నాని అని పిలవడం ఎందుకు చెప్పు మళ్ళీ ఇప్పుడు వాళ్ళిద్దరు కొట్టుకుంటారా వాడు అట్లా అంటే వస్తాడనరా అన్న సో గైస్ వాడు ఆ సుల్లిగా నాని పేరు ఎత్తితేనే వస్తాడనమాట
సో అందుకనే వాడికి నేను పిలుస్తున్నా. లేకపోతే ఇప్పుడే మీరు విన్నారు కదా, వాడు ఉంటేనే నేను వస్తా లేకపోతే నేను రాను అన్నాడు కదా, అందుకనే వాడు ఉన్నాడు అనుకుని నేను వస్తున్నా. పో వెళ్ళు చూడు, వెళ్ళు ఒకసారి వస్తున్నా. హలో పో చూడు, వెళ్ళు. సో గైస్ వస్తున్నాడు మామ. సారీ మీ ఓడా మా ఓడి మా రాజు వస్తున్నాడు. ఇప్పుడు మా రాజు వస్తున్నాడు guys. బా వస్తుండయా? వస్తున్నాడా? ఇంటి మీద ఎంగించుకోవడానికి అవసరం మనకి ఇప్పుడు. ఏం కాదు, కొట్టినా పడతా, ఏం చేసినా పడతా, అర్థమవుతుందా? నా లవర్ నేను ఎప్పుడైనా పడతా. దా మను, మను పిలవంగానే వస్తుండు. మీరంటే అంత ఇష్టం లేదు. నీకు అర్థం కాదురా వాడి ప్రేమ నా ప్రేమ. ఇప్పుడు వాడి ప్రేమ నా ప్రేమ అర్థం కాదురా. కేక్ తీసుకొచ్చింది, పడుకుంటే లేకుండా మరీ తీసుకెళ్ళింది. దేనికి? ఏమైంది? కెమెరా ఎందుకు? ఏం వీడియో? ఏమైంది? హలో ఒక నిమిషం నువ్వు ఫోన్ చేస్తావు అందుకుంటా. ఏమైంది? నువ్వు షర్ట్ పట్టుకుంటున్నావు, ఏం నీకు? ఏం చేయమంటావు? నీ వల్ల నా గుండెకాయ ఏం పట్టుకోకు. గుండెకాయ పట్టుకోకు. కేక్ ఏంటి హరీష్? దేనికి? ఏమైంది? రాను. ఏం చెప్పు, ఏం చెప్పు. నువ్వేం చెప్తేనే వస్తాను. రాను. మర్చిపోయా, ఫేవరెట్ అంట స్ట్రాబెరీ. ఫేవరెట్ స్ట్రాబెరీ స్ట్రాబెరీ కాదు. వాళ్ళు లేదని ఎవరో తీసుకుంటే వాళ్ళతో గొడవ పెట్టుకుని మరి వాళ్ళకి ఎక్స్ట్రా పైసలు కట్టి తీసుకొచ్చింది తెలుసా? తీయిందు షర్ట్ చినిగిపోద్ది. షర్ట్ పట్టుకో. నేను పడుకుంటే నన్ను తీసుకెళ్ళి నీ వల్ల ఇప్పటికే నీకు అర్థం కాలేదు. నాకు బ్యాడ్ నేమ్ వస్తుంది. నేను ఏం అనలేకపోతున్నా. ఏం అనలేదని వాళ్ళు అన్నరుస్తున్నారు. హ్యాపీ న్యూ ఇయర్ అంటయ్యా. హ్యాపీ న్యూ ఇయర్ అంట. ఏంది మాకు? ఏంది హరీష్ నువ్వు కూడా? నేను అడుగుతుంటే ఏం చెప్పు. నీకు ఒక విషయం చెప్పాలి. నువ్వు నాకు చెల్లి లాంటిదాన్ని, అక్క లాంటిదాన్ని. నువ్వు దేంతో కొట్టినా ఇదే నిజం. నాకు నాన్నగారి తర్వాత, నువ్వు నాన్నగారి తర్వాత ఎందుకు ఫిక్స్ అయిపో. అది నీ ప్రాబ్లం ఎందుకు? నేనేం చేయాలి? కేక్ ఏంటి? వీడియో ఏంటి? అసలు వీడియో ఎందుకు తీసుకున్నారు? మళ్ళీ నేను పోవాలి. ఓకేనా? మీరు ఈ పంచాయతీలు మీరు పెట్టుకొని ఎక్కడైనా నేను వెళ్ళిపోతాను. అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్. మీ లవర్ ఎక్కడ? మీ లవరు నువ్వు కలకాలం కలిసి ఉండాలి. ప్లీజ్ మంచి సుఖంగా బతకండి. నువ్వు నానిగాడు. నేను కలకాలం ఉండలేను. ఎందుకు నీకు అర్థం కాదు. అవసరం లేదు. ఏం బ్లెస్ అవుతున్నావు పిల్లలు. ఇట్లా చెప్పే నువ్వు నవ్వకపోయినా నవ్వినట్టే ఉంటున్నాయి. నేను ఎంత కోపంగా మాట్లాడి నవ్వినట్టే ఉంటున్నాయి. లాస్ట్ నన్నే వేసుకుంటున్నాను. నానిగాడు ఉన్నాడు మాట్లాడదామని. ఆడేమో సూసైడ్ అటెంప్ట్ చేసినాడు. తెలుసా నీకు ఆ విషయము? ఎవరికేం ఏంది? భయం వేస్తుంది రాత్రి పడుకోవాలి. ఏం మాట్లాడు? ఇది ఎక్కడితో ఏం నేను ఎవరికి భయపడి నాకేం భయముందు? నేను ఎప్పుడు ఆ సోఫాలో కూర్చున్నప్పుడే చెప్పిన నాకు నచ్చింది. నేను మళ్ళా మీకు చెప్తున్నా, ఈ వీడియో అసలు దేంట్లో అప్లోడ్ చేస్తున్నాను? తాగిపించుకుంటున్నావు, సీరియస్ ఎంత పోయినా అంతే వస్తున్నాను. నేనేం చేయాలి? నేను చెప్తున్నాను నాకు చెల్లి లాంటిది. సో నేను చెప్తున్నా చూడండి, మను నా సొంత లవర్. ఆడు మీకు తెలుసో లేదో, కొంతమందికి తెలిసి ఉంటుంది. ఆడు వీడియో కూడా అప్లోడ్ చేసినాడు సూసైడ్ అని. అది ఆడు సూసైడ్ ఎంత చేసినాడేమో భయపడి వస్తున్నా పరిగెత్తా. నాకేం తెలీదు అసలు ఇట్లా ఎందుకు చేస్తుందో. అసలు వీడియో ఎందుకు తీసుకున్నావు? ఎవరిది చెప్పు. ఫస్ట్ వీడియో చెప్పు. సిగ్గుపడతావు చెప్పంటే. నేనేం నీకు సరసాలు అడ్డం లేదు, నాకు కోపంతో అడుగుతున్నా. ఏడో ఉన్నాం. సో గైస్ ఇది వీడియో ఎవరి ఛానల్ కంటుకున్నారా? మిస్టర్ మను ఆఫీషియల్. అయ్యా నా ఛానల్కి నేను లేకుండా నువ్వు వీడియో ఎందుకు కొట్టేది?
నా ఛానల్ నువ్వు నా లవర్ విరా నేను నీ లవర్ కాదు, నీ లవర్ నాని బేబు. నాని బేబో ఎవడో అర్థం కాదు నాకు. అది మీరు వాడు ఎవడో తెలుసుకోండి. నాకు తెలియదు కూడా, అర్థమవుతుందా? ఇప్పుడు కొత్త సంవత్సరం వచ్చింది కాబట్టి మన లైఫ్ కూడా కలకాలం కొత్త లైఫ్ స్టార్ట్ చేద్దామని. అదే చెప్తున్నా, మన లైఫ్ కాదు నీ లైఫ్ చూసుకో, నువ్వు నన్ను సుఖంగా ఉండండి, పెళ్లి చేస్తాను నేను. నేను ఏం చేయలేను, నాకు అవసరం లేదు. లాస్ట్ అండ్ ఫైనల్ నీకు ఒకే మాట చెప్తున్నా, నా ఛానల్లో వీడియో కొట్టడానికి దీనికి రైట్స్ లేవు. రైట్స్ ఉన్నాయి. లేవు. దీన్ని నాకు చెల్లి లాంటిది, ఈ వీడియో నేనే అప్లోడ్ చేసుకుంటా. ముందు నేను కొట్టినానంటే మళ్ళీ అది కూడా తప్పైపోద్ది. నేను పడతా, నీ కాళ్ళ దగ్గర నేను పడతా. ఇది చెప్తుంది, నేను ఏం మాట్లాడాలి చెప్పు. కొడితే కూడా తప్పన అదే అయిపోతుంది. ఇట్లా మొగుడు పిల్లలు ఇంత హైట్ వైట్ హైట్ గీటు ఏం కాదు. నువ్వు ఆ పక్కండు మాట్లాడదాం. నీకేం కావాలి చెప్పు. స్పీడ్ కట్ చేయను, కట్ చేయను. అట్లేమో ఏం వద్దు. గాయస్ నిజం చెప్తున్నా, ఇందు నాకు చెల్లి లాంటిది, నాకు ఏం లేదు. నాకు కుదిరితే నేను నాని కానీ ఏం లేదు. ఇంకా వైఫ్ నాకేమో ఫోన్లు వస్తున్నాయి, నేనేం తప్పు చేయకుండా నాకు ఎందుకు ఫోన్లు వస్తున్నాయో నాకు అర్థం కాదు. హలో హలో వస్తున్నాను నేను, చిన్న ఈ పంచాయతీలో ఉన్నా, వస్తున్నాను. ఒక నిమిషం ఉన్నా, పక్కనే ఉన్నా అన్న. సరే అన్న చూడు, ఫోన్లు పైన ఫోన్లు వస్తున్నాయి, ఏమేమి మాట్లాడుకుంటున్నాను. నువ్వు అన్న వాళ్ళకి భయపడుతున్నావు, నాకు అర్థమైంది. నేను ఏ అన్న వాళ్ళకి భయపడలా. కట్టిన తర్వాత నేను పైకి పోయి అన్న వాళ్ళతో మాట్లాడతా. నేను నువ్వు ఏ అన్నతో మాట్లాడుకో, నేను ఏం కేక్ కట్ చేయను, నీ ఇష్టం. అనవసరంగా నాకు కోపం తెప్పిస్తున్నావు, ఇందుకు నీకు మంచిగా అయిపోతున్నావు. నేను కేక్ తీసినావు అంటే మాత్రం నీకు మర్యాద దక్కదు, నేను చెప్తున్నా. ఇప్పటికే నా దగ్గర ఎప్పుడు లేనన్ని బూతులు మాటలు వచ్చినాయి నోట్ల నుంచి. చాలా రూట్ గా బిహేవ్ చేస్తున్నాను, చాలా అంటున్నాను. ఏం హరీష్ నువ్వు కూడా అవన్నీ తీయండి. నేను పోవాలా, మూవీ టైం అవుతుంది, లొల్లి మీరు మళ్ళీ నేను అన్న వాళ్ళతో మాట్లాడతా, కేక్ కట్ చే బంగారం. నాకు కోపం తెప్పియండి ప్లీజ్. నాకు అయిపోయింది, నాకు అయిపోయింది. ప్లీజ్ ఇక్కడ రారా ప్లీజ్. నేను రాను గాయస్, అయిపోయింది. నేను అన్న వాళ్ళతో మాట్లాడతా అని చెప్పిన. నన్ను బెదిరించే ఇందు నాకు బీపీ పెంచుతున్నావు. నాకేం సారీలు గిరీలు అవసరం లేదు. నువ్వు ఈసారి కానీ దగ్గరికి వచ్చినావు అంటే నీకు అస్సలు మంచిగా ఉంటుంది. నీ ఇష్టం. మాట్లాడితే మనం ఊపులో కోపం మంచి కేకును కూడా కట్ చేయడానికి ఇస్తలేడు. అరే మనం మెంటల్ నేను మనం అట్లా కొట్టేసిపోతున్నావు. అరే పిచ్చోడా ఏంటది, ఇంత ప్రేమ తెచ్చిన నేను. ఏమనుకుంటున్నాడు వాడు? ముఖం మీద ఇట్లా కేక్ పడేసి వెళ్ళిపోతున్నాడు. చెప్పినాను నీకు అప్పుడే, చెప్పినా నేను అడగా సైకో అని చెప్పినా నీకు అప్పుడు. సైకో అంటే నేను ఎంత ప్రేమ నేను వాడి గురించి తెలుసు కదా. నేను తీసుకునేటప్పుడు కూడా ఏం చెప్పాను నీకు నేను. నేను చెప్పినా నీకు అప్పుడే, ఎందుకే బాబు అంటే నువ్వు ఉన్నావా, నా మాట ఏమన్నా విన్నావా అసలు? ఏమో పోదాం బా, వదిలిపడి నీకు కార్యక్రమం పోదాం బా, వదిలేసి రాయింది రా, పోదాం రా. ఓకే దా కార్యక్రమం పోదాం రా.